అస్మద్గురుభ్యో నమ. భగవంతుడు మనకు ఎలా చిక్కుతాడు అనే ప్రశ్న పోతన గారి పద్యాల్లో ఉంటుంది. చిక్కడు వ్రతముల గ్రతుగుల, చిక్కడు దానముల శౌచశీల తపములన్, చిక్కడు యుక్తిని భక్తిని జిక్కిన క్రియ నచ్చుతుండు సిద్ధముసుండి. పరమాత్మ అచ్యుతుడు దేనికి చిక్కుతాడు? ఏమంటే క్రతువులు చేస్తే చిక్కుతాడా? చిక్కడు క్రతువులా. మరి మరి పెద్ద పెద్ద దానాలు అవి చేస్తే చిక్కుతాడా? చిక్కడు దానముల, చిక్కడు శౌచము, చిక్కడు శీలము. శీలము వల్ల కానీ, శౌచం వల్ల కానీ, క్రతువుల వల్ల కానీ, లేకపోతే కొన్ని వ్రతాలు చేస్తే చిక్కుతాడా అండి? చిక్కడు వ్రతముల, వ్రతముల వల్ల చిక్కట. చిక్కడు యుక్తిని, లాజిక్, యుక్తి అంటే యుక్తి, లాజికల్ అనమాట. అంటే లాజికల్ వల్ల చిక్కుతాడా? చిక్కడండి. మరి దేని వల్ల చిక్కుతాడు? భక్తి ఒక్కదానికే ఆయన లొంగుతాట. మనం భక్తిగా ఉంటే ఒక్కదానికే లొంగుతాట. భక్తికి లొంగినట్టు వ్రతాలకు కానీ, లేకపోతే దానములు కానీ, లేకపోతే క్రతువులు చేయడం వల్ల కానీ లొంగడు. అయితే ఇవన్నీ చేయడం మానేయాలా అండి? అబ్బాయి మానమని చెప్పలేదు అక్కడ. భక్తి లేకుండా చేసేటువంటి దానము కానీ, వ్రతములు కానీ, క్రతువులు కానీ నిష్ప్రయోజనము అని చెప్తున్నారన్నమాట. అందువల్ల మనం వ్రతాలు చేసినా, దానాలు చేసినా, తపస్సులు చేసినా, క్రతువులు చేసినా, యజ్ఞాగాదులు చేసినా, ఏం చేసినా భక్తిపూర్వకంగా చేయాలి. అప్పుడే పరమాత్మ మనని అనుగ్రహిస్తాడు అని చెప్తున్నారు. స్వస్తి.